మనమందరం కూడా ఇనుముతో చేసిన సంఖ్యలు చాలా సార్లు చూసే ఉంటాం. కానీ మనం ఇక్కడ చూస్తున్న ఈ సంఖ్యలు ఇనుముతో చేసినవి కాదండి, రాతితో చేసినవి. చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. నా చుట్టూరా చూడండి, ఆ స్తంభాల మీద ఉన్న శిల్పకళ నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. చూస్తున్నంతసేపు కళ్ళు చెదిరిపోయాయి. ఇది కాంచీపురంలో మనం విష్ణు కంచిగా పిలుచుకునే అత్తి వరదరాజ స్వామి వారి దేవాలయంలో ఉన్న 100 స్తంభాల మండపం అండి. అలాగే 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకి దర్శనం ఇచ్చే అత్తి వరదరాజ స్వామి వారి గురించి మీకు తెలుసా? అవునండి, మీరు వింటున్నది నిజమే. 10 అడుగుల నిలువెత్తు విగ్రహం. మరి ఈ 40 ఏళ్ల పాటు స్వామివారి విగ్రహాన్ని ఎక్కడుంచుతారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అలాగే వెండి బల్లి, బంగారు బల్లి కూడా ఇదే ఆలయంలో ఉంటాయి. కనీసం జీవితంలో ఒక్కసారైనా వెండి బల్లి, బంగారు బల్లిని ముట్టుకుని మనకున్న దోషాలన్నీ తొలగించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ గుడికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ కింద ట్యాగ్ చేస్తున్నాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి.